హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాత బస్తీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. బండ్లగూడ జహంగీర్దార్లో తెగిపడిన కరెంటు తీగ తగిలి 2 యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాఖల మధ్య సమన్వయ లోపమే ఈ ప్రమాదానికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. జహంగీరాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ అఫ్రోజ్ 16 ఏళ్ల జాఫర్ అనే యువకుడు టీ తాగేందుకు బయటకు వెళ్లారు. బండ్లగూడ రాయల్ సీ హోటల్ సమీపంలో వర్షం ధాటికి ముందే తెగి రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ తీగను వారు గమనించలేదు. ఆటో దిగుతూ ఉండగా మొదట జాఫర్ కు కరెంట్ షాక్ తగలగా అతడిని కాపాడే ప్రయత్నంలో అఫ్రోజ్ కూడా విద్యుత్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో అఫ్రోజ్ అక్కడికక్కడే మృతి చెందగా జాఫర్ ను ఓవైసీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వెంటనే మృతుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మండిపడ్డారు. విద్యుత్ శాఖ ఎండీతో ఫోన్లో మాట్లాడి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున తన వంతుగా మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.